హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. కోడిగుడ్డు వెల్లుల్లి కారం చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. కారం కారంగా చాలా టేస్టీగా అయితే ఉంది. ట్రై చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వేడి వేడి అన్నంలో కనుక తింటే చాలా టేస్టీగా ఉందండి. కాకపోతే ఇది కొంచెం స్పైసీగా ఉంటుందండి. ముందైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. నేనైతే 4 పెద్ద సైజు ఆనియన్స్ని అయితే వేసాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవైతే ఒక 3 వేసానండి. ఇవి వేసి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి కొంచెం సేపు అయితే ఉల్లిపాయలని బాగా మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఆనియన్స్ అడగంటకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్, పసుపు అయితే వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఆనియన్స్ని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఆనియన్స్ని అయితే బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గేలోపు మనము కర్రీలోకి సరిపడా వెల్లుల్లి కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మిక్సీలో కన్నా ఇలా రోట్లో వేసుకుని వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు కారము, జీలకర్ర, సాల్ట్ వేసుకొని ఒకసారి కచ్చాపచ్చగా అయితే దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత దీంట్లోకి 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత దీన్నైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన వెల్లుల్లి కారాన్ని పోపు వేసుకొని కనుక వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కొక్కసారి కర్రీస్ ఏమున్నా కూడా ఇష్టంగా తినబుద్ధి కాదు. అలాంటి టైంలో ఇలాంటి కారం కనుక చేసుకొని తింటే నోటికి కూడా చాలా రుచిగా ఉంటుందండి. ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళైతే కారం కొంచెం తక్కువే తింటారండి. నేనైతే కొంచెం కారంగానే తింటాను. ఇదైతే కొంచెం కారం ఎక్కువగానే ఉంటుందండి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఆనియన్స్ అంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే బాయిల్ చేసిన ఎగ్స్ని అయితే దీంట్లో వేసుకుని ఒకసారి కర్రీనంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే కర్రీని అయితే బాగా మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఇప్పుడైతే కొత్తిమీర అయితే చల్లుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసేయటమేనండి. ఫైనల్గా కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుందండి. ట్రై చేయండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.